హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విరించెస్ రైటింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కథ అందాల రాక్షసి ఎపిసోడ్ 5. ఇప్పుడు ఆ అమ్మాయితో నీకేం పని అని అడిగాడు ప్రేమ్. నువ్వెందుకురా పానకంలో పుడకలా మధ్యలో అడ్డొస్తున్నావు అని. ఆగమ్మాయి, నీ పేరేంటో చెప్పు అని అడిగారు ఆవిడ. నా పేరు రాశి అండి అని చెప్పింది తలదించుకుని కళ్ళను మాత్రమే పైకెత్తి. నిజం చెప్పు, నువ్వు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చావు కదా అని అన్నారు ఆవిడ. రాశి గుటకలు మింగుతూ ఇప్పుడే వచ్చానని చెప్పాలా, రాలేదు అని చెప్పాలా అని కనుగుండ్లు అటు ఇటు తిప్పుతూ ఆలోచిస్తూ ఉంది. ఓయ్ అమ్మాయి ఆసి, నిన్నే అడిగేది, సమాధానం చెప్పకుండా బల్లిగుడ్లులా కనుగుడ్లు తిప్పుతున్నావేంటి అన్నారు బామ్మ. నా పేరు ఆసి కాదు బామ్మ, రాశి అంది రాశి. ఆవిడొక్కోసారి రా పలుకుదులే అని అన్నాడు ప్రేమ్. బామ్మ ప్రేమ్ వైపు చురుగ్గా చూసి, నువ్వు చెప్పు, ఇంతకుముందు ఎప్పుడొచ్చావు అని అడిగింది బామ్మ. మళ్ళీ మీరు చెప్తుంటే నాకు కూడా ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని అన్నారు వసుంధర. ఏమో బామ్మ, గుర్తుకు రావట్లేదు. నేను వెళ్ళాల్సిన ఫ్లాట్కే సరిగా వెళ్ళలేకపోయాను, మర్చిపోయి ఇటు వచ్చేసా. ఇక మీరు అడిగింది ఎలా గుర్తుంటుంది అంది అమాయకంగా చూస్తూ. వామ్మో రాసి, నువ్వు తోపు, ఏం యాక్ట్ చేస్తున్నావు అని మనసులో అనుకుంది ఇషిత. బామ్మ మరోసారి మాట్లాడేలోపు, సారీ బామ్మగారు, మర్చిపోయాను. ఈసారి గుర్తొచ్చినప్పుడు మీ ఫ్లాట్కి కూడా గుర్తుపెట్టుకుని ఏ ఫ్లాట్లోకి వెళ్ళిపోకుండా ఇక్కడికే వస్తాను అని అక్కడి నుండి కంగారుగా బయటపడి అమ్మయ్య అనుకుని, అంతా ఈ ఫోన్ వల్లచ్చా, ఈ దిక్కుమాలిన ఫోన్ అని ఫోన్ని తిడుతూ ఫోన్ లాక్ తీసేసరికి రీల్స్ కనిపిస్తే అవి చూస్తూ అక్కడే ఉండిపోయింది. రీల్స్లో లీనమైపోయి కామెడీ రీల్స్ వస్తుంటే నవ్వేస్తూ తన పక్క నుండి వెళ్తున్న వ్యక్తిని మోచేతి మీద ఒక పంచ్ ఇచ్చి ఫోన్లోకి చూస్తూ ఆ వ్యక్తి షర్ట్ పట్టుకుని ఆపేస్తూ అరే ఈ రీ అని నవ్వుతూ ఆ వ్యక్తి వైపు చూడగానే వెలుగుతున్న 1000 వోల్ట్స్ బల్బు పేలిపోయి మాడిపోతున్నట్టుగా అయిపోయింది రాశి మొహం. రాశి, ఈరోజు నీ రాశి ఫలాలు బాగాలేదనుకుంటా, పోయి సింహంకి దొరికావు. 90 వేసిన కోతి సింహం ముందు కుప్పి గొంతులు వేసినట్టు అయ్యిందే నీ పరిస్థితి అని తననే సీరియస్గా చూస్తున్న ఇషిత వాళ్ళ నాన్న వైపు బిక్కుమంటూ చూస్తూ ఆగిపోయింది మన రాశి. అయితే మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఇషిత వాళ్ళ నాన్నకి రాశి ఎందుకు అంతలా భయపడుతుంది తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.